ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు వేగవంతం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు సిట్ నోటీసులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. అమిత్ షాతో భేటీ అయిన శశిధర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరే ఛాన్స్. సిట్ నోటీసులపై హైకోర్టులో బీజేపీ మధ్యంతర పిటిషన్. పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలంటూ న్యాయస్థానానికి వినతి. రైతు పండించిన పంట ఉత్పత్తులను కొనలేని అసమర్థ ప్రభుత్వం బీజేపీ. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందన్న మంత్రి అజయ్ కుమార్. హైదరాబాద్లో ఇవాళ రేపు కార్ రేసింగ్. ఇండియన్ రేసింగ్ లీగ్ కోసం ముస్తాబైన హుస్సేన్ సాగర్ తీరం. పూటకు పార్టీ మారే వారికి టీఆర్ఎస్ పై ఆరోపణలు చేసే హక్కు లేదు. హామీలు గాలి కొదిలేసి ఎంపీ అరవింద్ కవిత గురించి మాట్లాడటం సిగ్గుచేటన్న శంబీపూర్ రాజు. కరీంనగర్ జిల్లా విస్తృత స్థాయి మీటింగ్లో ఏడ్ చేసిన జెడ్పీ చైర్పర్సన్. చొరవ తీసుకుని జెడ్పీటీసీని ఓదార్చిన మంత్రి గంగుల కమలాకర్. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం. లోయలో పడిపోయిన వాహనం, 12 మంది దుర్మరణం. ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి ఘటనను ఖండించిన గవర్నర్. పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముగిసిన నిందితుల కస్టడీ. ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనున్న విచారణ. బాలయ్య చేతుల మీదుగా ధమ్కి ట్రైలర్ రిలీజ్. విశ్వక్సేన్ హీరోగా పాన్ ఇండియా మూవీ. రాష్ట్రంలో 3 రోజులుగా పెరుగుతున్న చలి తీవ్రత. ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో 9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.